హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా నేను కుబేర ముగ్గుని ఎలా వేసుకోవాలి, ఆ రోజు ఏ ముగ్గులు వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఏ విధంగా దీపం పెట్టుకోవాలనే విధాన్ని కూడా. ముందుగా కుబేర ముగ్గుని ఈ విధంగా పసుపు రాసి కుబేర ముగ్గుని వేసుకోవాలి. కుబేర ముగ్గుని 3 స్టెప్స్ కానీ 5 స్టెప్స్ కానీ వేసుకోవచ్చండి. నేను 3 స్టెప్స్ యూస్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. పసుపు కుంకుమతో ఈ విధంగా నేను డెకరేట్ చేసుకున్నాను ముగ్గును అనేది. ఇంటి ముందు ధనత్రయోదశి రోజు కుబేర ముగ్గుని వేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. కుటుంబంలో అందరికీ సుఖ సంతోషాలతో ఉంటారు. కుబేరుడిది అనుగ్రహాన్ని కలుగుతుందని అనుకుంటారు. ఈ విధంగా నేనైతే కుబేర ముగ్గుని వేసుకున్నానండి. చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇందులో దీపం పెట్టేసుకొని దీపం ముట్టించుకోవాలి. ఇంటి ముందు 2 వైపులా ఇలా కుబేర ముగ్గుని వేసుకోవాలండి. ఒకవైపు ఏమో కార్తీక పూర్ణిమ వస్తుంది కదా, అందుకని కార్తీక పూర్ణమి ముగ్గు అని కూడా అంటారు. ఇంకొక వైపు ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా యమదేవునికి మనము పూజ చేయడానికి ఈ ముగ్గుని వేసుకుంటున్నాము. ఇది మధ్యలో నేను పద్మకమలం వేసుకుంటున్నానండి. ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలగాలని చెప్పేసి పసుపు రాసి ఈ విధంగా పద్మకమలాన్ని వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. నిండుగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. దేవికి ఎంతో ఇష్టమైన రంగులతో మనము ఈ విధంగా ముగ్గును వేసుకోవచ్చు. ఈ విధంగా గుమ్మం ముందు 2 వైపులా కుబేర ముగ్గుని మధ్యలో పద్మకమలాన్ని వేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఇలా వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వీటిలో దీపాలని వెలిగించుకొని మనము పూజ చేసుకోవాలి. ఆ యమదేవునికి శివునికి మనం పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముందు మనం శివుడికి పూజ చేసుకోవాలి. కార్తీక మాసం వస్తుంది కాబట్టి భూదేవి వేడిని తట్టుకోలేదు కాబట్టి మనము కంపల్సరీ ఇలా ఆకుని వేసి దీపాన్ని ముట్టించుకోవాలి. దీపాన్ని వెలిగించే ముందు ఈ పైన ఉన్న సూత్రాన్ని జపిస్తూ దీపాన్ని వెలిగించుకోండి. ఇప్పుడు యమదీపాన్ని వెలిగించుకోవాలి. యమదీపం ఎందుకు వెలిగించుకోవాలి అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఎలాంటి అపమృత్యు దోషాలు కలగకూడదని మనసారా కోర్చుకుంటూ ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. యమదేవుడికి నైవేద్యం పెట్టుకొని ఇలా దీపాన్ని ఉప్పుతో కల్లుప్పుతో వెలిగించుకోవాలండి. కల్లుప్పు వేసి ఈ దీపాన్ని పెట్టుకొని వెలిగించుకుంటే చాలా మంచిదండి యమదేవుడికి. ఈ యమదీపాన్ని సాయంత్రం వేళలో ధనత్రయోదశి రోజు వెలిగించుకోవాలండి. ఆ యముడికి ఎంతో ఇష్టమైన యమదీపాన్ని పెడుతూ మనము పూజ చేసుకోవాలి. ఈ యమదీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే. ఈ విధంగా నేను కార్తీక దీపాన్ని మరియు యమదీపాన్ని ధనత్రయోదశి రోజు ఇలా వెలిగించుకుంటున్నాను. ధనత్రయోదశి రోజు కుబేర పూజను ఏ విధంగా చేయాలనేది నేను వేరే వీడియో చేశాను. నా ఛానల్లో ఉంది, చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.